హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శంకర్. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఎవరైతే వితిహల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. వితిహల్ లిస్ట్ అనేది త్వరలోనే మీ అందరికీ కాల్ లెటర్స్ రాబోతున్నాయి. అసలు వితిహల్ లిస్ట్ అంటే ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో, అనుమానిత వ్యక్తులు, మీకు స్టార్టింగ్లోనే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక తంబ్ వేస్తారు. ఆ తంబ్ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. అప్పుడు మీ తంబ్ తీసుకుంటుంది, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడైతే రన్నింగ్కి వెళ్తారో అక్కడ మళ్ళీ వేరే తంబ్ పడుతుంది అనమాట. ఈ గ్యాప్లోనే మీరు ఏమైనా కూలి పనులు లాంటివి చేయడం వల్ల మీ వేలు ముద్రలు ఏమైనా అరిగాయి అనుకోండి, అది అనేది మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. రన్నింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మెడికల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు తంబేస్తారు. ఈ గ్యాప్లో మళ్ళీ మీరు ఏమైనా కూలి పనులు లాంటివి చేయడం వల్ల, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల మీ తంబ్ అనేది మళ్ళీ రాంగ్ పడ్డదనుకో, ఈ 3 సార్లు రాంగ్ పడినప్పుడు, లేకపోతే ఈ 3 సార్లు 2 సార్లు రాంగ్ పడి 2 సార్లు కరెక్ట్గా పడి 3ఓసారి రాంగ్ పడినప్పుడు మీరు అనేది సస్పెక్ట్ లిస్ట్లోకి వెళ్తారనమాట. ఈ వితిహల్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీ చేత అయితే మెడికల్ అయినప్పుడు చాలామంది చేత 5-6 పేపర్లు, ఒక్కొక్కరి చేత 25 పేపర్లు, 5 తంబల చేత ఫింగర్ ప్రింట్లు అన్నీ తీసుకుంటారనమాట. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా కొందరిది ఫోటో మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా మీరు కెమెరాతో ఫోటో తీస్తాడు, మీరు ఇచ్చిన ఫోటో ఒకలా ఉంటుంది, లేదా మీరు ఇచ్చిన డాక్యుమెంట్లోని ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం అవ్వచ్చు. వీటి వల్ల మీకు అనేది లేట్ అవుతుంది అనమాట. కానీ ఒక స్టోరీ చెప్తాను నేను. మాతో 2021 బ్యాచ్లోని మాతో అన్నీ అయ్యాయి అనమాట. అబ్బాయి రీమెడికల్ అయింది. ఊరి పేరు కూడా చెప్తాను, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా. అయితే ఆ అబ్బాయి వితిహల్ లిస్ట్లో పేరు వెళ్ళిపోయింది. లిస్టు ప్రతి నోటిఫికేషన్కి కూడా లిస్ట్ అయితే వస్తుంది, వితిహల్ లిస్టు. అయితే పేరు వెళ్ళింది. మేము 2021 మేము మార్చి 3వ తారీఖున మేమైతే రిపోర్ట్ చేసి 15వ తారీఖున మా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ట్రైనింగ్ అయిపోయింది, పిఓ పీరియడ్ అయిపోయింది, మాకు పోస్టింగ్ కూడా వస్తుంది. అంటే 1.5 year వరకు ఆ అబ్బాయికి అనేది కాల్ లెటర్ రాలేదన్నమాట. మేము అనుకున్నాం మరి ఇంకా అబ్బాయికి ఉద్యోగం రాలేదని అనుకున్నాం. కట్ చేస్తే 2021 అయిపోయిన తర్వాత 2022 మా పోస్టింగ్ వచ్చింది. 2023లోనే ఆ అబ్బాయికి అయితే కాల్ లెటర్ రావడం జరిగింది. 2023లోనే ఆ అబ్బాయి ట్రైనింగ్కి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు రీసెంట్గా. అలాగనమాట. వితిహల్ లిస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ మీరు కూడా 1 year నుంచి వెయిట్ చేస్తున్నారు, అన్న వితిహల్ లిస్ట్ గురించి వీడియో చేయన్న, లేకపోతే అన్న వితిహల్ లిస్ట్ అసలు ఏంటన్న ప్రాసెస్ ఎందుకైంది అని మీరు చాలామంది చాలా విధాలుగా డౌట్ పడుతున్నారు. ఇప్పుడైతే కరెక్ట్గా మీకు అనేది అది రిలీజ్ అవుతుంది. వితిహల్ లిస్ట్ వాళ్ళకి నాకు తెలిసి 2 నెలల లోపు, ఇప్పటి నుంచి ఒక 2 నెలల లోపు మొత్తం అనేది క్లియర్ అయిపోద్ది అనమాట. 99% మీ అందరికీ కాల్ లెటర్స్ వస్తాయి. అర్థమైందా? సస్పెక్టెడ్ ఎవరైతే క్లియర్ అయిపోయిందో, నార్మల్గా ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది, అవునా కాదా అనేది. ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత దాని రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పటి నుంచి మీరు ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం మీరు గ్యాప్ ఇచ్చి ఉంటారు, ఫిజికల్గా అన్నీ వదిలేసి ఉంటారు, ప్రైవేట్గా సెక్టర్లోనో లేకపోతే ఇందులోనో జాబ్లో సెటిల్ అయి ఉంటారు. ఇప్పటి నుంచి లైట్గా రన్నింగ్ అంటే ప్రాక్టీస్ చేయండి, మీకు కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట. స్టార్టింగ్ లెవెల్లోనే మనం డైరెక్ట్గా రన్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కంటిన్యూగా మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక పీరియడ్ చిన్న వర్కింగ్ ఉండి, లేకపోతే ఒక పీరియడ్ చిన్న క్లాస్ రన్ చేసి కంటిన్యూగా 3 పీరియడ్లు పీటీ ఉంటుంది అనమాట. తిన్న 3 పీరియడ్లు పీటీ కంటిన్యూగా చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది. మార్నింగ్ కూడా 2 పీరియడ్లు ఉంటుంది కంటిన్యూగా. ఒక్కొక్కసారి మార్నింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి మధ్యాహ్నం నుంచి ఉంటుంది పీటీ. ఎప్పుడు ఉంటుంది అనేది బ్యాలెన్స్ చేయలేం. ప్రతిరోజు ఉదయాన్నే ఉంటుందని మైండ్లో ఫిక్స్ అవ్వకండి. అలాగే రాత్రి తిన్న తర్వాత కూడా పనిష్మెంట్ ఉంటే అప్పుడు కూడా మమ్మల్ని పరిగెట్టేసి చేస్తారు. ఒక రూలు రెగ్యులేషన్ ఏమీ ఉండదన్నమాట. ఫోర్స్ అంటే 24 గంటలు మనం 24/7 ఆన్ అనమాట, ఆన్ డ్యూటీ. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. మనం పర్టికులర్గా దాని గురించి మనం ఏం చెప్పలేము. ఈ టైంనే పీటీ ఉంటుంది, ఈ టైంని పడుకోవచ్చు. అలాగైతే మాత్రం ఇప్పుడు అనుకుని రాకండి. మంచి బెస్ట్ జాబు. ఇప్పుడు ఎవరైతే జాబ్ వచ్చిందో, ఇప్పుడు జాబ్ వచ్చింది ఎలా లేదన్నా 36,000 నుంచి 37,000 వరకు జీతం వస్తుంది. స్టార్టింగ్లోనే ఈ లెవెల్లో వస్తుంది. దానికి మీరు డ్రై ఫ్రూట్స్ అటు యాడ్ చేసి మీ బాడీ కొద్దిగా మీరు ఒక 2,000-3,000 ఖర్చు పెట్టుకున్నారనుకోండి, ట్రైనింగ్ హాయిగా కంప్లీట్ అయిపోద్ది. ట్రైనింగ్ ఎంత గట్టిగా చేస్తే మీ బాడీ అనేది ఆ తర్వాత అంత గట్టిగా ఉంటారనమాట. మనం ఒకసారి ట్రైనింగ్ చేసాం అనుకోండి, ఆ ఫిట్నెస్ కంటిన్యూగా ఉండిపోద్ది. మనం 30, 40, 50 సంవత్సరాలు వచ్చే వరకు మీరు ఫోర్స్లో ఉన్నారంటే ఫిట్నెస్ పక్కా 100% ఉంటుంది అనమాట. దాని మీద నాలెడ్జ్ ఉండి మనం దాని మీద ప్రయత్నం చేస్తే ఓకేనా. ఇప్పుడు కూడా ఎవరైతే SSC GDలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ రన్నింగ్ చేయండి. మే 20 దగ్గరలోని 100% మే నెల లాస్ట్ కల్లా మనకి ఈవెంట్స్ గురించి పక్కా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. 100% నేను ఈ నెల ఎండింగ్ కల్లా మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి, లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు పవన్ అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోని మీ పేరు, మీ PDF ఇచ్చేస్తే మీ షిఫ్ట్ ఆటోమేటిక్గా అదే ఇచ్చేస్తుంది అనమాట. మీకు ఇన్ని మార్కులు వచ్చాయనేది నీట్గా. అంటే చాలామంది కౌంటింగ్ రావట్లేదు, 0.5 2.5 ఇలా కొద్దిగా మనకి నార్మలైజేషన్ చేసుకోవడం అంటే రావట్లేదు కదా. ఈ విధంగా మనం పవన్ అని ఆ సైట్కి ఇచ్చేస్తే
మన పీడిఎఫ్ని, అదే ప్రింట్ తీసి దేనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి ఇస్తుంది అనమాట. నార్మలైజేషన్ అది చెయ్యట్లేదు. ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి ఎలాగో ఒక 5 మార్కులు కలుస్తాయి, సి ఉన్న వాళ్ళకి ఒక 8 మార్కులు కలుస్తాయి అంటున్నారు. ఎన్సీసీ ఏ ఉంటే 2 మార్క్స్ కలుస్తాయని నాకు తెలియదు, క్లారిటీ లేదు ఇంకా దాని మీద. ఈ విధంగా అనమాట. నేను ఒక పాస్ట్ వీడియోలోని ఎస్టీ కేటగిరీకి 165 ఉండాలని చెప్పాను. అది 162.5 అనమాట. ముందు అలా ఉండేది అనమాట 165, అదనమాట. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక బ్యాచ్ వచ్చింది 23 మా దగ్గరికి అని అన్నాను. అసలు రీసెంట్గా సిఆర్పిఎఫ్ లేదా బిఎస్ఎఫ్ పోస్టులు ఎందుకు తగ్గుతాయి వస్తున్నాయి అనమాట అంటే, ఇప్పుడు నక్సల్ ఏరియా ఉంది. నక్సల్ ఏరియా అంటే నక్సల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి చాలామందికి ఓపెన్ ర్యాలీ పెడతారనమాట. ఆర్మీ అలాగనమాట. మనకైతే ఇప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ చూడండి, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఏంటి ఉంటుంది, సెకండ్ మనకి ఫిజికల్ ఉంటుంది, థర్డ్ మెడికల్ ఉంటుంది. కానీ బస్తర్ అని అంటే బస్తర్ ఏరియా అని నక్సల్ ఏరియా ఉంటుంది అనమాట ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్లోని ప్రతి పల్లెటూరు నుంచి ఎంతమందికి ఓపెన్ ర్యాలీ అని పలానా డేట్స్ ఇస్తాడనమాట, అఫీషియల్గా రిలీజ్ చేస్తాడు. నక్సల్స్ నుంచి అదే ఆ నక్సల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని డ్యూటీకి తీసుకోవడానికి అనమాట. వాళ్ళకైతే ఆ ఏరియా మీద గ్రిప్ ఉంటుంది. ఆ ఏరియాలో వాళ్ళు అడవిలోని వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ డ్యూటీకి వాళ్ళే ఫిట్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తాడంటే ఆ ఏరియాని వాడు ఓపెన్ ర్యాలీ పెడతాడనమాట. అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మెడికల్ చేసేస్తాడనమాట. ఆ విధంగా డ్యూటీకి తీసుకుంటారు జాబ్కి. చాలా గ్రేట్. నాకైతే వింతగా అనిపించింది, ఇదేంటి 23 ఎంత బేగా వచ్చారనేసి. తర్వాత నాకు తెలిసిందనమాట, వీళ్ళు 23 కాదు, మాది బస్తరు ఇలా ఈ విధంగా అనేసి. సేమ్ సిఆర్పిఎఫ్కి ఇలాగ అవుతుంది, బీఎస్ఎఫ్కి కూడా ఓపెన్ ర్యాలీ అవుతుంది అనమాట. బీఎస్ఎఫ్కి ఓపెన్ ర్యాలీ ఇంతకుముందు మన తెలుగు రాష్ట్రాల్లోని నాకు తెలిసి యలమంచిలో అయ్యిందనమాట ఒకసారి ఓపెన్ ర్యాలీ. అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఉంటుంది, ఆ వయసులో అయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ ర్యాలీ అవ్వలేదు. అలా అనమాట. ఈ విధంగా అవడం వల్లే మనకు పోస్టులు అనేది ఒక్కొక్క దాంట్లో నోటిఫికేషన్లో తగ్గుతుందనమాట, ఒక్కొక్క దాంట్లో పెరుగుతుందనమాట. ఆ నోటిఫికేషన్ అయిందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎంతమంది తీసుకున్నారో మనకు తెలిసేటి మినిమం 12,000 మంది అయిపోయారు ఈ బస్తర్ ఎలక్షన్లోని. ఓన్లీ సిఆర్పిఎఫ్ అలాగనా, అలా విడివిడి స్టేట్ల నుంచి మొత్తం ఓన్లీ మా బెటాలియన్కి అలాగా 40 మంది వచ్చారు, ఓన్లీ ఛత్తీస్గఢ్ వాళ్ళే. ఇంకా వేరే స్టేటు వేరే వాళ్ళు ఎవరు లేరు. అలాగే వాళ్ళు ఎన్ని బెటాలియన్కి వెళ్ళారో ఎంతమంది భర్తీ అయ్యారో మనకు తెలియదు కదా. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్కి అనేది ఓన్లీ మార్చర్ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. ఎలక్షన్కి అనేది ఇక్కడ నుంచి గ్రూప్ బయటకు వెళ్తుంది అనమాట. ఎలక్షన్కి లాస్ట్ టైము ఒక 1 డేకి 300 ఇచ్చారు, ఇప్పుడు 1 డేకి 500 అనమాట. అంటే పేసుల వైజ్గా చూసుకుంటే ఒక విడత కంప్లీట్ చేసినందుకు 3,000 ఇస్తున్నారనమాట. 2వ విడత కంప్లీట్ చేస్తే ఇంకో 3,000, 6,000, అలా 3వ విడత కంప్లీట్ చేసి ఇంకో 3,000, 9,000 అలా వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మేమున్న కంపెనీ 3 విడతలకి ఎలక్ట్ అయిందనమాట. అంటే మినిమం 9,000 దాకా రావచ్చు అనమాట. అలా అనమాట. ఈ సపరేట్ అనమాట. మనది రాగానే మన డబ్బులు మనకు వచ్చే కానీ ఇవి ఎక్స్ట్రా డబ్బులు అనమాట. అది కాకుండా ఇన్నాళ్ళ రిస్క్ అలవెన్స్ 13,500 ఉండేది, 13,300 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 21,600 రూపాయలు అయిందనమాట. అంటే 4,300 పెరిగిందనమాట. అదే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ర్యాంక్ వాళ్ళు ఆఫీసర్స్, వాళ్ళకి 25,000 డబ్బులు ఉండే అనమాట. 25,000 ఎక్స్ట్రా అనమాట రిస్క్ అలవెన్స్. వాళ్ళకి ఇప్పుడు 31,000 అయిపోయిందనమాట. అంటే వాళ్ళకి ఎంత పెరిగింది, 25 నుంచి 31,000 వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళకి 6,000 రూపాయలు పెరిగి మనకు 4,000 పెరిగాయి. ఆ విధంగా అనమాట. ఇంకా చెప్పాలనుకుంటున్నాను, కాకపోతే ఎప్పుడైతే నెగిటివ్గా కామెంట్స్ వస్తాయో మనకి కొద్దిగా భయం వేస్తుంది అనమాట. ఎందుకు చెప్పి అరే నీకు ఏం తెలుసురా అని అంటాడికి సరేలే మనకు తెలియదు కదా వదిలే అని అనుకుంటాం. ఆటోమేటిక్గా ఏదైతే రన్ అవుతుందో అన్నీ కూడా బోర్డు ఇవంతా కూడా ప్రతిరోజు మనకి అనేది సర్టిఫికేట్స్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. మన దగ్గర మినిస్ట్రియల్ స్టెనోస్ ఉంటారనమాట. హోల్దార్ మినిస్ట్రీలు, తర్వాత ఏఎస్ఐ మినిస్ట్రీలు, వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫామ్ అయినా రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ప్రతి సిగ్నల్ తెలుస్తుంది అనమాట, పిన్ టు పిన్ ఎప్పుడు ఏదవుతుంది ఏది ఎలా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉంటారు. వాళ్ళే శాలరీ ఎవరికి ఎంత రావాలి, లేకపోతే ఎవరికి ఎలా అప్డేట్ చేయాలి, లేకపోతే ఎవరి శాలరీ పెరిగింది, ఎవరికి డ్యూ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి అన్నమాట. అలాగే వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ఇందులో ఉంటారనమాట, లింకప్ అయ్యి. వాళ్ళతో ఎవరైతే మినిస్ట్రీలు హౌల్దారులు ఉన్నారో, హెడ్ కానిస్టేబుల్ లేకపోతే మినిస్ట్రీలు ఏఎస్ఐలు ఉన్నారో వాళ్ళు దీంతో లింక్ అయి ఉంటారనమాట. వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట. బేసిక్గా ఎలాంటివి మనం చెప్పకూడదు, ఎలాంటివి చెప్పామనుకో ఇది సీక్రెట్కి విరుద్ధం అనమాట. అందుకే నేను చెప్పట్లేదు. అయితే చాలా మటుకు చెప్పాను, నాకు అలాంటి భయం ఏం లేదు. ఇది పోతుంది లేకపోతే దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి. నా పని మీద నాకు నమ్మకం ఉంది, నా పని అంటే నాకు ఇష్టం, నేను కష్టపడి చేసుకుంటున్నాను, నాకేం ఇబ్బంది లేదు. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేద్దాం.
ప్రతి దానికి రిప్లై ఇస్తున్నాను 100% కానీ కింద నీవే మెసేజ్లు వస్తున్నాయి అన్న 35 మార్కులు వచ్చి నాకు ఏమైనా ఛాన్స్ ఉందా అన్న 40 మార్కులు వచ్చి నాకు ఏమైనా ఛాన్స్ ఉందని. పాపం వాళ్ళకి ఏమైనా రిప్లై ఇస్తాం అన్న కష్టం రాదు అని చెప్పామనుకో వీడు ఇలాగే చెప్తాడు అంటున్నాడు. అంటే మార్కులు తక్కువ వచ్చితే ఉద్యోగం రాదని చెప్పడం వల్ల వాళ్ళందరికీ నేను తప్పుగా కనబడుతున్నాను అనమాట. రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ గురించి అయితే వీడియో చేయాలని ఉంది కానీ సక్సెస్ అవ్వట్లేదు కదా అని చేయట్లేదు. లాస్ట్ ఒక వీడియో పోయింది అందుకే నేను వీడియో చేయట్లేదు. ఈ వీడియో ఒక 5,000 వ్యూస్ వచ్చి ఒక 500 మంది లైక్ చేస్తే పక్కా ఇంకో వీడియో చేస్తాను. జై హింద్, జై భారత్.